మీద ఉన్న డబ్బులు కట్టారు అధ్యక్ష. ఇలా వారి పరిస్థితి ఏమైపోయింది అధ్యక్ష? ముఖ్యమంత్రిని నమ్మిన పాపానికి అటు పాత అప్పు తీరలేదు, పైనుంచి కొత్త అప్పు కూడా మీద పడ్డది అధ్యక్ష. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్టు తయారైపోయింది అధ్యక్ష. రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తానన్న మీ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. వారిని ఇంకా ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, నా నియోజకవర్గం సిద్దిపేటలోనే 2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతులు 10,217 మంది ఉన్నారు. 2 లక్షల పైన ఉండి రుణమాఫీ కానటువంటి రైతులు 12,632 మంది ఉన్నారు. మొత్తం 43,363 మంది రైతుల్లో 52% మందికి ఇంకా నా సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు అధ్యక్ష. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 17,000 మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రుణమాఫీ కానటువంటి 17,000 మంది సంతకాలతో కూడిన వినతి పత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న గారు మొన్న 2 రోజుల క్రితం స్వయంగా రైతుల్ని తీసుకొని వచ్చి మా బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో మొత్తం 17,000 సంతకాలతో ఉన్నటువంటి దరఖాస్తులు మాకు ఇచ్చిపోయారు అధ్యక్ష. అంటే నేను అనేది అధ్యక్ష, ఈ రుణమాఫీ అనేది ఒక సిద్దిపేట ఆదిలాబాదో కాదు అధ్యక్ష. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా అదే పరిస్థితి అధ్యక్ష. నాకు రుణమాఫీ కాలేదు సారు, మేమేం పాపం చేసినాం సారు అని ఇలా అనేక మంది రైతులు ఎక్కడికి పోయినా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్య నేను కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గోపాలరావుపల్లి అనే గ్రామానికి వెళ్ళాను అధ్యక్ష. అక్కడ రామయ్య అనే ఒక రైతు అధ్యక్ష. రామయ్య అనే రైతు నాకు ఇంకా రుణమాఫీ కాలేదు, నాకు 2,65,000 అప్పు ఉంటే ముఖ్యమంత్రి గారి మాటలు విని ఆ పైన ఉన్న అప్పు కట్టడానికి నా భార్య పేరు మీద మహిళా సంఘంలో అప్పు తెచ్చి మీద పైసలు కట్టే 2 లక్షల రుణమాఫీ కాలేదు, ఆ అప్పు మిగిలింది, కొత్త అప్పు అయిందని పాపం రామయ్య గారు అన్నారు అధ్యక్ష. అంటే ఇప్పుడు పాత అప్పుకు మీరు కొత్తగా చేయించిన అప్పు రెండింటికి వడ్డీ కట్టుండు పాపం రామయ్య అధ్యక్ష. ఈ సర్కారు పరిస్థితి ఎట్లుందంటే శనిగలు బుక్కి చేతులు కట్టుకున్నట్టు రుణమాఫీ కథ ముగిసింది పోండి అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, రుణమాఫీ అంత చేసినాం అయిపోయిందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్కి వెళ్దామా, గౌరవనీయులు బట్టి గారి నియోజకవర్గంలోని మధురకు వెళ్దామా, లేదు మా నియోజకవర్గానికి వస్తారా అధ్యక్ష? మీరు చెప్పిన గ్రామానికి మీరు చెప్పిన సమయానికి పోదాం అధ్యక్ష. ఎక్కడ పోయినా కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఉన్నారు అధ్యక్ష. మీరు దబాయించవచ్చు, నా నోరు మూయించవచ్చు అధ్యక్ష, కానీ దగాబడ్డ రైతుల కన్నీళ్లకు మాత్రం మీరు సమాధానం చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, బడ్జెట్లో అధ్యక్ష గౌరవ బట్టి గారు 2024-25 పుస్తకంలో అధ్యక్ష 15వ పేజీలో ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారంటే అధ్యక్ష, చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న బట్టి గారు, మరి మాటలు ఎక్కువైంది ఎవరికో, చేతగానం ఎవరో ప్రజలకైతే అర్థమైంది బట్టి గారు, ఇంకా వేరే చెప్పాల్సినటువంటి అక్కర్లేదు అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసా అధ్యక్ష, ఇలా రైతు భరోసా విషయంలో సమైక్య రాష్ట్రంలో అష్ట కష్టాలు పడ్డటువంటి రైతులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ గారు కొండంత అండగా నిలిచారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారు, సాగునీరు ఇచ్చారు, సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చారు. ఇంకా ఏదో చెయ్యాలని ఆలోచించి నా తెలంగాణ రైతుకు పెట్టుబడి కోసం ఎవరి ముందు చెయ్యి జాపొద్దని, ఆత్మగౌరవంతో పొలంకు వెళ్లాలని, ఆత్మహత్యలు ఆగాలని రైతు బంధు పథకాన్ని నాడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. కరోనా ఉత్పాతం వచ్చింది, ప్రపంచాన్ని వణికించింది, అంతటా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది, ఆదాయాలు పడిపోయాయి, ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు సాయం ఆపలేదు, ₹1 కూడా తగ్గించలేదు. కరోనా కష్టకాలంలోనూ కడుపు గట్టుకోనైనా సరే రైతు బంధు ఇచ్చింది నాటి ప్రభుత్వం. మొత్తం 11 విడతల్లో 72,000 కోట్లు క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ చేసిన అరుదైన రికార్డు మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మేము ఎన్నడూ ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టలేదు అధ్యక్ష. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష? మార్పు మార్పు అని ప్రజల్ని ఏమార్చినటువంటి వాళ్ళు ఏం మార్పు చేశారో ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బుక్ అధ్యక్ష 2024-25 బట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, పేజ్ నంబర్ 17 అధ్యక్ష, పేజ్ నంబర్ 17 ఓటాన్ అకౌంట్ లో బట్టి గారు ఏమంటారంటే అధ్యక్ష, రైతు భరోసాకు
ఏటా ఎకరానికి 15,000 చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఏమంటారంటే 14వ పేజీలో రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తాము అన్నారు. ఓటాన్ అకౌంట్లో 15,000 అన్నారు. మొదటి బడ్జెట్లో 15,000 అన్నారు. రెండో బడ్జెట్కి వచ్చేసరికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పి బట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఒక్కొక్క 1000 కరిగిపోతా ఉంది అధ్యక్ష. ఒకసారి మేనిఫెస్టోలో కూడా ఏమన్నారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టోలో వీళ్ళు ఏమన్నారు అధ్యక్ష? ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఇస్తామన్నారు అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష, బట్టి గారు ఇదేనా మీ సంకల్ప బలం? మేనిఫెస్టోలో ఒక మాట, మొదటి బడ్జెట్లో ఒక మాట, రెండో బడ్జెట్లో ఒక మాట. అది కూడా ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, నాట్లప్పుడు రాదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ తీరు ఎట్లుందంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందేమో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, వ్యవసాయ పెట్టుబడి సాయం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ గా మార్చింది అధ్యక్ష. ఎన్నికల పెట్టుబడి సాయంగా మార్చింది అధ్యక్ష. పంట పెట్టుబడి అంటే నాట్లప్పుడో ఎరువులు చల్లేటప్పుడో ఇయ్యాలి అధ్యక్ష. కానీ మీ రాజ్యంలో నాట్లయిపోయి కోతలైపోయి ధాన్యం కల్లాలకు వచ్చిన రైతు ఖాతాల్లో పైసలు పట్టలేవు అధ్యక్ష. 2024-25 వానకాలం రైతు బంధు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2024-25 యాసంగి రైతు బంధు సగం సగమే ఇచ్చారు అధ్యక్ష. 2025-26 యాసంగి రైతు బంధు నిన్న ఇచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక్క ఎకరానికే పరిమితం చేశారు అధ్యక్ష. బడ్జెట్ పుస్తకాల్లో పేజీలు నిండుతున్నాయి కానీ రైతుల ఖాతాల్లో పైసలు పట్టలేవు అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష? రెండు పంటలకే రైతు బంధు ఇవ్వడం ఏంది దద్దమ్మా, 3 పంటలకు ఇవ్వాలి అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఏమైంది? 3వ పంట దేవుడెరుగు, ఉన్న 2 పంటల్లో ఒకదానికి పాతరేసిండ్రు. ఇప్పుడు ఆ దద్దమ్మ ఎవరో వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష. సీజన్ కు 9,000 కోట్లు అనుకున్నా ఇప్పటి వరకు రైతు భరోసా కింద మీరు పడ్డ బకాయిలు 19,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇక్కడే ఒక టెక్నిక్ ప్రయోగించింది అధ్యక్ష. ఇప్పుడు ఏమనంటే 20,000 రుణమాఫీ చేస్తామన్నారు, 19,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. గా పైసలు తెచ్చేకి రుణమాఫీ చేస్తే మీకు అయిపోయింది అంటున్నారు అధ్యక్ష. అంటే రుణమాఫీ గుండుసున్న అధ్యక్ష. 24-25 వానకాలం రైతు బంధు, 24-25 యాసంగి రైతు బంధులో సగం, ఇప్పుడు 25-26 రైతు బంధులో ఒక ఎకరానికే ఇచ్చారు. మొత్తంగా 18-19,000 రైతు బంధులో రైతులకు ఎగ్గొట్టారు. దాన్నే తెచ్చి రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ మాయ మాటలతో రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కుడి చేత్తో గుంజుకొని ఎడమ చేత్తో ఇచ్చినట్టు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ అధ్యక్ష. నాడు కేసీఆర్ పాలన అంటే రైతు బంధు పాలనని, నేడు యనుముల వారి పాలన అంటే ఎగవేతల పాలనగా మారిపోయింది అధ్యక్ష. నాడు రైతుల ఖాతాల్లో నిధుల వరద, నేడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ల వరద అధ్యక్ష. అధ్యక్ష రైతు భరోసాని నమ్మించి ఈ రోజు 19,000 కోట్ల రూపాయలు 3 పంటల మీద రైతాంగానికి ఇవ్వకుండా మోసం చేసిన విషయం అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, మొదటి బడ్జెట్లో చెప్పిన విధంగా రైతు భరోసా 15,000 రూపాయలకి ఎప్పుడు పెంచుతారో, మరి మీరు బకాయి పడ్డ 19,000 రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా బోనస్ విషయంలో అధ్యక్ష, మొదటి బడ్జెట్ 2024-25 19వ పేజీలో బోనస్ గురించి బోలెడు మాటలు చెప్పారు అధ్యక్ష. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందని, వాటిని పండించే రైతుకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. మేనిఫెస్టోలో అన్ని పంటలకు అన్నారు, మొదటి బడ్జెట్లో సన్నాలకు పరిమితం చేశారు. ఆ సన్నాలు కూడా ఒక్క వానకాలానికే పరిమితమైంది అధ్యక్ష. 2024-25 యాసంగి సన్నాలకు 1,161 కోట్ల రూపాయల బోనస్ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా రైతుల్ని దగా చేసింది అధ్యక్ష. అంటే మార్పు అంటే మడమ తిప్పు అనేటువంటి విధానాన్ని ఇవాళ అమలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. రాజ్యాంగం సాక్షిగా చట్టసభల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగానికి ఒక పవిత్రత ఉంటుంది అధ్యక్ష. కానీ బడ్జెట్లో చెప్పింది, ఆర్థిక మంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో చెప్పినటువంటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన మాటలే అమలు కాకపోతే ఇంకా ఈ బడ్జెట్ కి ఏం అర్థం ఉంటుంది అధ్యక్ష? నాకైతే ఐఎమ్ ఫీలింగ్ అషేమ్డ్ అధ్యక్ష. అంటే బడ్జెట్ శాంటిటీనే ఈరోజు దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష మొత్తంగా ఈ బడ్జెట్ ప్రసంగాలు చూస్తా ఉంటే వీరి సంకల్పంలో ప్యూరిటీ లేదు, వీళ్ళు చెప్పే మాటల్లో క్లారిటీ లేదు, బడ్జెట్ ప్రసంగాల్లో శాంటిటీ లేదు.
బడ్జెట్లో చెప్పిన మాటలు అమలు చేస్తారన్న గ్యారంటీ లేదు అనేటువంటిది అర్థమైతా ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒకటి రాస్తారు, బడ్జెట్లో ఒకటి చదువుతారు, క్షేత్రస్థాయిలో మరొకటి చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్లు నో ప్యూరిటీ, నో క్లారిటీ, నో ష్యూరిటీ గవర్నమెంట్ అధ్యక్ష. ఇది అధ్యక్ష, మిమ్మల్ని నమ్మిన రైతుల్ని ఆగం చేయడానికి ఎందుకు ఇన్ని ఎత్తుగడలు? ఇదేంటి అని అడిగితే రైతుల చేతులకు బేడీలు వేస్తారు, ప్రతిపక్షాలు నిలదీస్తే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు బనాయిస్తారు అధ్యక్ష. బట్టి గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, అసలు ఇప్పుడు ఈ యాసంగి పంటకైనా బోనస్ ఇస్తారా ఇవ్వరా? పోయిన యాసంగికి బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు ఈ యాసంగిలోనైనా రైతులకు బోనస్ ఇస్తారా లేదా మీ సమాధానంలో చెప్పాలని చెప్పి ఈ సభ సాక్షిగా నేను బట్టి గారిని, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎన్ని అధ్యక్ష? రుణమాఫీలో దగ, రైతు బంధులో దగ, బోనస్ లో దగ, పంటల బీమాలో దగ అధ్యక్ష. పంటల బీమా గురించి ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఈ బడ్జెట్ బుక్ లో, ఒకసారి చూడండి అధ్యక్ష. బడ్జెట్ బుక్ లో అధ్యక్ష పేజ్ నెంబర్ 19 అధ్యక్ష, పేజ్ నెంబర్ 19 లో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఏం నేను సొంతంగా చెప్తలేను, ఇవన్నీ మీరు చెప్పిన మాటలే చెప్తున్నా అధ్యక్ష. ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులకు చెల్లించాల్సిన బీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా వారు చేసిన పంటలకు పూర్తి భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? దీనికి బడ్జెట్లో 1300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు అధ్యక్ష. బడ్జెట్లో నిధులు కేటాయించారు అధ్యక్ష. కానీ వాస్తవంగా జరిగింది పంటల బీమాకు అతిగతి లేదు అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పారు, బడ్జెట్లో చెప్పారు, కానీ ఎక్కడ అమలైన పరిస్థితి లేదు. ఈ బడ్జెట్కి వచ్చేసరికి పంటల బీమా మాయమైపోయింది. పోయిన 2 బడ్జెట్లో పంటల బీమా చెప్పారు, ఈ బడ్జెట్లో పంటల బీమాని మొత్తానికి ఎత్తేసింది అధ్యక్ష. అధ్యక్ష, అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? గత 2 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇవాళ మీరు మాట తప్పడం వల్ల ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. బడ్జెట్ ప్రసంగంలో చెప్పి 1300 కోట్లు కేటాయించి పంటల బీమా పథకం అమలు చేయకపోతే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? పోనీ మీరు చెప్పిన ఇన్పుట్ సబ్సిడీ అనే ఇస్తున్నారా? ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. నా నియోజకవర్గంలోనే, రాష్ట్రంలో అంతటా అదే పరిస్థితి అధ్యక్ష. గత 3 సీజన్లలో నష్టపోయినటువంటి రైతులకు ఈ రోజుకు పంటల బీమా అందలేదు, కనీసం ₹1 ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు అధ్యక్ష. అంటే అధ్యక్ష, బోనస్ బోగస్ అయిపోయింది, బీమా బూటకమైపోయింది. మీరు చెప్పిన ఒక్క మాట కూడా రైతుల విషయంలో, మీ రైతు డిక్లరేషన్ లో చెప్పిన, మీ బడ్జెట్ లో చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం రైతుల విషయంలో నిలుపుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను సభ సాక్షిగా బట్టిగా అడుగుతా ఉన్నా, ఈ సంవత్సరమైనా పంటల బీమాకు డబ్బులు కట్టరా? బీమా అమలు చేస్తారా చేయరా? లేదంటే మేము మేనిఫెస్టోలో చెప్పాం, వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పాం, మొదటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం, మాట తప్పామని ఒప్పుకోండి, బహిరంగంగా రాష్ట్రంలోని రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతుల పరిస్థితి చూస్తే అట్లా, రైతు కూలీల అధ్యక్ష, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైన మరో పథకం అధ్యక్ష. దీని పరిస్థితి అధ్యక్ష, మొదటి బడ్జెట్లో అధ్యక్ష పేజ్ 18, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక మరియు జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే ప్రారంభం చేస్తున్నాం. ఎప్పుడు చెప్పింది అధ్యక్ష? 2024-25. సరే అధ్యక్ష, 2024-25 అమలు కాలే, మళ్ళీ 2025-26 మళ్ళీ అదే చెప్పింది అధ్యక్ష, బృహత్తర పథకాన్ని ప్రారంభించబోతున్నామని 25-26లో చెప్పింది అధ్యక్ష. మళ్ళా చూస్తే అధ్యక్ష 26-27లో కూడా మళ్ళీ 6,000 కోట్లు పెట్టిండ్రు. అంటే అధ్యక్ష, మీరు 24-25లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే. 25-26లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే. మళ్ళీ 26-27 ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెట్టిండ్రు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? పాపం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక కష్టపడే గా రైతు కూలీలను దగా చేయడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది బట్టి గారు అని నేను అడుగుతా ఉన్నా. కనీసం మీ ఆత్మీయ భరోసాలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆత్మీయత లేదు, భరోసా లేదు.
ఆత్మీయత కరువైపోయింది కూలీలకు, భరోసా కూడా కూలీలకు కరువైపోయింది అధ్యక్ష. 2 బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయకపోవడం ఆ నిరుపేద కూలీలకు ఈ సర్కారు చేసినటువంటి క్షమించరానటువంటి ద్రోహం అధ్యక్ష. ఇది అధ్యక్ష, పాపం పెద్దలు కీర్తిశేషులు ఇందిరాగాంధీ గారు భౌతికంగా మరణించారు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలు నైతికంగా వారు